రాజకీయం అనేది విమర్శలు ప్రతి విమర్శలతో కూడిన ఓ మురికి కూపం అయిపోయింది. ఇందులోకి రాకముందు జేజేలు పలికించుకునే స్టార్స్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక కొందరికి టార్గెట్ అవుతున్నారు. తమిళనాడు రాజకీయం కూడా ఇందుకు అతీతం కాదు. ఇప్పుడు అక్కడ విజయ్ త్రిష ఫోటోల లీక్ అంశం ఆ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ దళపతి విజయ్, హీరోయిన్ త్రిష కలిసి ఎయిర్పోర్ట్ వద్ద కనిపించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు అనే చర్చ జరుగుతున్న వేళ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. దీని వెనుక రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికార డిఎంకే పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు. చెన్నై ఎయిర్పోర్ట్లో విజయ్ త్రిషలు సెక్యూరిటీ చెక్ వద్ద ఉన్న సమయంలో వారి వీడియోలు ఫోటోలు తీశారని అన్నామలై ఆరోపించారు. తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు వారి ఫోటోలు వీడియోలను తీసి డిఎంకే ఐటీ టీంకి ఇచ్చిందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. ఇటీవల విజయ్ త్రిషలు కలిసి మరో నటి కీర్తి సురేష్ వివాహం కోసం గోవాకు ప్రైవేట్ విమానంలో కలిసి వెళ్లిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అన్నామలై నటీనటుల ప్రైవేటు ఫోటోలు ఎలా బయటకు వచ్చాయని ప్రశ్నించారు. ప్రస్తుతం విజయ్ ఒక పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. గత వారం గోవాలో జరిగిన ఓ పెళ్లికి బయలుదేరిన విజయ్ చెన్నై ఎయిర్పోర్ట్లోని గేట్ నెంబర్ 6 నుంచి ప్రైవేటు విమానంలో వెళ్లారని అన్నామలై తెలిపారు. అలాంటి వ్యక్తి ప్రైవేట్ ఫోటోలు ఎలా బయటకు వస్తాయని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ఎవరితోనైనా పెళ్లికి వెళ్లే హక్కు విజయ్కి ఉందని, అది అతని వ్యక్తిగత విషయమని, అలాంటి ఫోటోలను ఎవరు విడుదల చేశారని ఈ సందర్భంగా అన్నామలై ప్రశ్నించారు. ఈ ఫోటోలను తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ సోషల్ మీడియా సెల్కు ఎవరు అందించారని అడిగారు. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాస్తానని అన్నామలై స్పష్టం చేశారు. ఎవరు బయటికి వెళ్ళినా ఫోటోలు తీసి డిఎంకే పార్టీకి ఇవ్వడం రాష్ట్ర ఇంటెలిజెన్స్ పనా అని ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. ఇతర వ్యక్తుల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని డిఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎంకే రాజకీయ సంస్కృతి ఇదేనా? డిఎంకే ప్రజలను ఇలానైనా గౌరవిస్తుందా? ప్రజలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. ప్రస్తుతం వారు ఒక పెళ్లికి వెళ్ళారు, కానీ మీరు ఆ ఫోటోలను కూడా తీసి లీక్ చేస్తారా? మీరు ప్రయాణికుల మేనిఫెస్టోని కూడా బయటకు తెస్తారా అని డిఎంకేపై అన్నామలై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అన్నామలై విమర్శలని కొంతమంది విజయ్ ఫ్యాన్స్ చాలా సీరియస్గా తీసుకొని అక్కడి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. అధికార పార్టీ కూడా ఈ విషయంలో మౌనంగా ఉంది. విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ నేతలు కూడా ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు అధికారికంగా ఈ విషయంపై ఇప్పటి వరకు మాట్లాడలేదు. మరి తమిళ రాజకీయాన్ని రగిలించేస్తున్న విజయ్ త్రిష ఫోటో లీక్ అంశంలో తప్పెవరిదని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.